ముంబై నటి కాందంబరి జత్వానీ కేసు విచారణలో ఏపీ పోలీసులు వేగం పెంచారు. జత్వానీని వేధించినట్లు ఆధారాలు లభించడంతో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను అరెస్టు చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా హైడ్రూన్ లో విద్యాసాగర్ ను అరెస్టు చేసి ఏపీకి తీసుకొచ్చారు. అదిలా ఉంటే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్న ఐపీఎస్ అధికారి కాంతి రాణాకు ఉచ్చు బిగిస్తుంది. ఇప్పటికే కాంతి రాణా మీద సస్పెండ్ వేటు వేయగా నెక్స్ట్ ఆయనే కటకటాల పాలే పరిస్థితి కనిపిస్తోంది. ముంబై నటి కాందంబరి జత్వానీని వేధించిన కేసులో పోలీసులు తొలి అరెస్టు చేశారు. ఈ కేసులో కీలకమైన వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ను ఏపీ పోలీసులు డే హైడ్రూన్ లో అరెస్టు చేశారు. పోలీసులు కల్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్న విద్యాసాగర్ ని సెల్ ఫోన్ ఆధారంగా ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే 3 సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇదే కేసులో సస్పెండ్ అయిన మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని అప్రూవర్ గా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. జగన్ కు సన్నిహితుడు ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ కి లబ్ధి చేకూర్చడం కోసం జత్వానీని టార్గెట్ చేశారన్న ఆరోపణలున్నాయి. జత్వానీతో పరిచయం ఉన్న వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ చేత ఆమె మీద కేసు పెట్టించారు. ఆ కేసును ఆధారంగా చేసుకుని కాందంబరి జత్వానీని ఆమె తల్లిదండ్రులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. ఈ అక్రమ వ్యవహారానికి అధ్యుడైన కుక్కల విద్యాసాగర్ ని పోలీసులు అరెస్టు చేశారు. సినీ ఇండస్ట్రీతో పరిచయాలున్న కుక్కల విద్యాసాగర్ సినీ నిర్మాతనని చెప్పుకుంటాడు. సడన్ గా పాలిటిక్స్ మీద ప్రేమ పుట్టుకొచ్చిన అతను 2014 ఎన్నికల ముందు వైసీపీ నాయకుడి అవతారమెత్తాడు. ఆర్థికంగా స్థితి మంతుడవడంతో ప్రజలకు పెద్దగా పరిచయం లేకపోయినా జగన్ అతనికి కృష్ణా జిల్లా పెనుమూలూరు టికెట్ ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపారు. ఆ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ చేతిలో ఓడిన కుక్కల మళ్లీ పొలిటికల్ స్క్రీన్ మీద కనిపించలేదు. ముంబై నటి కాందంబరి జత్వానీ కేసుతో తిరిగి ఫోకస్ అయిన విద్యాసాగర్ ని తాజా విజయవాడ పోలీసులు డెహడ్రూన్లోనే అరెస్టు చేశారు. ఈ కేసులో సినీ నిర్మాతగా చెప్పుకునే విద్యాసాగర్ నెంబర్ 1 నిందితుడు. ఇక వైసీపీ హయాంలో రాజకీయ ఒత్తిళ్లతో జత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రులను నిబంధితులు పాటించకుండా అరెస్టు చేశారన్న ఆరోపణల మధ్య ప్రభుత్వం 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. వైసీపీ హయాంలో ఫిబ్రవరిలో విద్యాసాగర్ ఫిర్యాదు మీద నటిని అరెస్టు చేశారు. ఆ క్రమంలో హోంమంత్రి వంగలపూడి అనితని కలిసిన జత్వానీ తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. విద్యాసాగర్ ను అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 42 రోజుల పాటు జైల్లో ఉన్న జత్వానీ తనను ఐపీఎస్ అధికారులు, రాజకీయ నేతలు వేధించారని ఆరోపిస్తున్నారు. విద్యాసాగర్ filed a malicious complaint. Let him do anything. This man has 18 criminal cases, I showed you. Why was this complaint acted upon so seriously? If it was not for the police officials, obviously the high-ranking police officials were hand in glove. It is a allegation of cheating of 5 lakh rupees, and he is alleging I came from Bombay to Ibrahimpatnam when I was not even in Bombay at that time. I was in Ahmedabad, and these people that Vidyasagar alleged I tried to sell his land to. These people have now complained to the police that Vidyasagar took their Aadhaar card, misused their Aadhaar card, and they don't know me. No such land deal has happened, which is the truth. So obviously this is not only Vidyasagar. Why were the police with him? అప్పట్లో నటిని ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసిన పోలీసులు బృందానికి అప్పటి విజయవాడ డిప్యూటీ కమిషనర్ విశాల్ గున్ని నాయకత్వం వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ పిఎస్ఆర్ ఆంజనేయులు, పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని మీద సస్పెన్స్ వేట్ పడింది. దీంతో ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేసుకోకముందే ముందస్తు బెయిల్ కోసం కాంతి రాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాంతి రాణా పిటిషన్ మీద సోమవారం విచారణ జరగాల్సింది. విజయవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన కాంతి రాణా ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు. తప్పుడు సాక్ష్యాలు పుట్టించి తనను ఇబ్బంది పెట్టినట్లు జత్వానీ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు విద్యాసాగర్ ను అరెస్టు చేయడంలో నెక్స్ట్ తనని విచారించి కీలక విషయాలను బయటికి లాగి కేసులు పెట్టే అవకాశం ఉందని భావించిన రాణా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.